హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడికి వచ్చామని చూస్తున్నారు కదా, డ్రెస్ బాక్స్ అండి. మీకు పేరు క్లియర్గా కనిపిస్తుంది కదా. డ్రెస్ బాక్స్ అంటే ఇది షాప్ మాట, బట్టల షాపులాగా ఇది కూడా ఒక షాపు. ఇందులో ఓన్లీ స్కూల్కి సంబంధించిన యూనిఫామ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఏ స్కూల్కి అయినా కానీ యూనిఫామ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా, స్టార్ట్ అవుతాయి ఇంకో 2-3 డేస్. అందుకు మా అబ్బాయికి యూనిఫామ్ అది తీసుకుందామని వచ్చామన్నమాట. కిందేమో సెల్లారు, ఆ లోపల మెటీరియల్ అది ఉంటుంది, కుడతారన్నమాట. టైలరింగ్ అది చేస్తూ ఉంటారు లోపల. మనం ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే కింద గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి కానీ అన్ని రకాలవి దొరకవండి ఇక్కడ. మనం స్కూల్ పేరు చెప్పాలి, క్లాస్ చెప్పాలి, దాన్ని బట్టి వాళ్ళు సైజులు అయితే తీసేస్తారన్నమాట. ప్రతి స్కూల్కి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకా మళ్ళీ మనకి వేరే ఆప్షన్ అనేది ఏమీ లేదండి. తీసుకుంటే డ్రెస్ బాక్స్లో తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ స్కూల్లో పెడతారన్నమాట. లేకపోతే స్కూల్లో తీసుకోవాలి. స్కూల్ వాళ్ళే కాంబో కింద ఇస్తారు, అప్పుడు అందులో తీసుకోవాలి. ఏదైనా ఒకటే అవుతుంది. కానీ డ్రెస్ బాక్స్ అయినా అదైనా వీళ్ళే వేస్తారు, స్కూల్లో కూడా స్ట్రాలు వీళ్ళే వేస్తారు. అందుకే ఇంక స్కూల్కి వచ్చి తీసుకుంటున్నాం అన్నమాట. మా అబ్బాయి డ్రెస్సెస్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయన్నారు. ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ ఉంది, మెట్లంపడ కూడా వెళ్ళొచ్చు. లిఫ్ట్ ఇంకా రావట్లేదని మెట్ల మంచి వెళ్తున్నానండి. ఇది వరకు అయితే అసలు స్కూల్కి సంబంధించినవి తప్పితే వేరే ఉండి కాదు. ఇప్పుడు వేరే వేరే బట్టలు కూడా అమ్ముతున్నారన్నమాట, టీ షర్ట్లు లాంటివి అవిని. పిల్లలు వాటర్ బాటిల్స్, లంచ్ బ్యాగ్స్, షూస్, సాక్స్లు, టైలు, బెల్ట్లు, కరాటీస్ మొత్తం అన్నీ ఉంటాయండి. ఏ స్కూల్కి సంబంధించినవి అవి డిఫరెంట్ కౌంటర్ ఉంటుంది. దేనికది ఎంత రేట్ అవుతుందని కూడా ఉంటుంది. ఇది బాగా అంటే మొత్తం స్కూల్ వాళ్ళు అన్నిటికీ వీళ్ళకి ఉంటుంది అన్నమాట. మొత్తం ప్రతి స్కూల్ నుంచి ఇక్కడికే వెళ్తారు డ్రెస్సెస్ అవి తీసుకోవటానికి. మా అబ్బాయికి అయితే యూనిఫామ్ అయితే ఫస్ట్ రోజే తీసుకున్నాం. అప్పటికి స్పోర్ట్స్ డ్రెస్ చెప్పకపోతే తర్వాత రోజు వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి తీసుకున్నాం అన్నమాట. ఆవిడని అడుగుతున్న వీడియో తీసుకొచ్చా అంటే, తీసుకోండి మేడం, మొత్తం అంతా తీయండి అని చెబుతుంది ఆవిడ. మొత్తం అంతా కవర్ చేయండి అని అంటుంది ఆవిడ. తీస్తున్నాను. మా వారేమో మా అబ్బాయికి ఆ డ్రెస్ అది ట్రయల్స్ అయ్యేది చూస్తున్నారు. వాటర్ బాటిల్స్ చూసారా, లంచ్ బ్యాగులు మొత్తం అన్నీ ఉంటాయండి. కానీ మనం బయట తీసుకునే మీద ఇందులో కొంచెం నాకు రేట్ ఎక్కువనే అనిపించినాయి, బాగా ఓవర్ కాస్ట్ కింద అనిపించినాయి. కానీ వేరే ఆప్షన్ లేదు, ఇంకా బయట ఎక్కడ దొరకవు మనకి. యూనిఫామ్ అది అయితే కంపల్సరీ. వాటర్ బాటిల్స్ ఇలాంటివి అయితే బయట తీసుకోవచ్చు, కానీ యూనిఫామ్ అయితే ఇక్కడే తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన రేటుకే తీసుకోవాలి, ₹1 కూడా తగ్గించరండి. ఇది ఫస్ట్ ఫ్లోరు. సెకండ్, థర్డ్ ఫ్లోర్లు కూడా ఉంటాయి. మా అబ్బాయి ఇది వరకు వేరే స్కూల్లో ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉండేవి మా అబ్బాయి బట్టలు. అప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు స్కూల్ చేంజ్ అయ్యాడనమాట. స్కూల్ చేంజ్ అవ్వటం వల్ల ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాయి. చూసారా, రకరకాల యూనిఫామ్స్ కనిపిస్తాయి మీకు. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క కలర్ ఉంటుందండి యూనిఫామ్. అవన్నీ కూడా మొత్తం సమస్తం ఇక్కడే దొరుకుతాయి. అంగ స్కూల్ బ్యాగులు, సాక్స్లు, అంగ యూనిఫామ్ చూసారా, కలర్ అది స్పోర్ట్స్ డ్రెస్ అన్నమాట. కలర్ కనిపిస్తున్నాయి కదా, గ్రీను రెడ్నే. మా అబ్బాయికి ఏమో బ్లూ వచ్చింది. అది ట్రయల్ రూమ్స్ కూడా ఉంటాయండి. ట్రయల్ రూమ్స్లో మనం ట్రయల్ వేసి చూసుకోవచ్చు. మామూలుగా చూస్తున్నారు, బాగానే ఉంది, బాగానే సెట్ అయింది, కానీ కరెక్ట్గా పట్టినట్టుంది. ఇంకొక డ్రెస్ తీయమని అడుగుతున్నారు అన్నమాట దానికి. మొత్తం మనం ఇటు పక్కకి వెళ్తే ప్యాకింగ్లు చేస్తూ ఉంటారు. పక్కన చూసారా, డ్రెస్సెస్ కుట్టిని పైకి వస్తాయి అన్నమాట. కింద ఆల్రెడీ గ్రౌండ్లో చూపించాను కదా, కుట్టిని పైకి వస్తాయి. ఇలా ఇంకా కవర్లో పెట్టి ప్యాకింగ్లు చేస్తూ ఉంటారు ఇటు సైడు. అవన్నీ బాక్స్లో పెట్టి సెల్ఫ్లో సర్దటం. ఇది కింద గ్రౌండ్ కనిపిస్తుంది చూసారా, కింద ఇదంతా మొత్తం పెన్నులు, పెన్సిల్ కాడి నుంచి అన్నీ ఉంటాయండి. స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అనినప్పటికీ మొత్తం పిల్లల పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. పిల్లల్ని తీసుకుని డ్రెస్సెస్ తీసుకోవాలి కదా. 1 ఇయర్కి ఒక్కొక్కరు మార్చవలసి వస్తుంది పిల్లల సైజుని బట్టి. మా అబ్బాయికి అయితే 3 ఇయర్స్ అయింది తీసి, మళ్ళీ ఇప్పుడు స్కూల్ చేంజ్ చేసాం. అందుకు ఇంకా మళ్ళీ మొత్తం సమస్తం కొనవలసి వస్తుంది అన్నమాట. వీళ్ళేమో కాంబో ప్యాక్ కింద ఇచ్చారు, కాంబో అంటున్నారు. మొత్తం ఇంకా అందులో మనం ఇంకేమీ తీయటానికి ఉండదు, తీసినా తగ్గించటానికి ఆస్కారం ఉండదు అన్నమాట. ఇదేమో ఇంకో స్కూల్ యూనిఫామ్ బ్లూ కలరు. ఇదేమో ఇంకో లక్ష స్కూల్ అండి మా అబ్బాయిది. లోగో ఉంది, అది యూనిఫామ్ అన్నమాట. షర్ట్ అది ప్యాంటు, డైలీ వేసుకునే యూనిఫామ్. ఆ బ్లూ కలర్ ఏమో స్పోర్ట్స్ డ్రెస్సు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ చెప్తారన్నమాట. రెడ్, గ్రీను, బ్లూ, ఎల్లో ఉంటాయి. మా అబ్బాయికి ఏమో బ్లూ కలర్ వచ్చింది.
వాళ్ళు మెసేజ్ చేయడం కొంచెం లేట్ అయిందన్నమాట. మెసేజ్ చేయగానే వెళ్ళి మేము ఆ కలర్ తీసుకున్నాం. ఎల్లో కలరు రకరకాలు ఉంటాయి. ఎల్లో అది ఇది వరకు వాడేశాడు, ఇంక ఇంట్రెస్ట్ తప్పిపోయింది వాటి మీద. బ్లూ కావాలన్నాడు, ఆడ అన్నట్టే బ్లూ వచ్చినాయి. స్కూల్ బ్యాగులు అన్నీ కూడా బాగుంటాయండి, కాకపోతే స్టాండర్డ్గా ఉంటాయి. రేట్ ఎక్కువనే ఆలోచించక్కర్లేదు, స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. అన్నీ వాళ్ళ దగ్గర తీసుకున్నాయి. తొందరగా పాడవటం అనేది ఏమి ఉండదు. ఇంకో షీట్ చూసారు ఇక్కడ రేట్లు, దేనికి ఎంత రేట్ అనేది దాని మీద రాసి పెట్టేశారు అన్నమాట. గర్ల్స్కి ఎంత, పిల్లలకి ఎంత, అబ్బాయిలకి ఎంత, అమ్మాయిలకి ఎంత, అన్నీ దాని మీద ఉన్నాయి. క్లాసుని బట్టి కూడా ఉన్నాయన్నమాట. అమ్మాయిలకు ఏమో స్కర్ట్ ఇలాంటివన్నీ వస్తాయి. సాక్స్లు ఏమో ఒక జత ఇచ్చారు, 2 జతలు ఇచ్చారు. షూ ఒక జత ఇచ్చారు. అవన్నీ కూడా ట్రైల్ వేసామండి ఇది వరకు. ఇప్పుడేమో మామూలు ఈ స్పోర్ట్స్ డ్రెస్ చూడటానికని వచ్చాము. వచ్చినప్పుడే మొత్తం ఈ వీడియో అంతా కవర్ చేశాను అనమాట. మొత్తం ఎవరికన్నా తెలియకపోతే చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. డ్రెస్ బాక్స్ అంటే ఏంటని అడిగారు. దాన్ని బట్టి నేను ఈ వీడియో అది తీసాను అనమాట. అప్పుడు దాకా నాకు ఈ వీడియో తీయాలనేది లేదు. అంతకుముందు అయితే చాలాసార్లు వెళ్ళాం కానీ షాప్కి ఎప్పుడో వీడియో తీయాలనిపించలేదు. డ్రెస్ బాక్స్ అంటే ఏంటి అని అడిగితే అది కూడా ఒక షాప్ అంటే వాళ్ళు నమ్మలేదు. దాన్ని బట్టి నేను షాప్ వీడియో మొత్తం కవర్ చేశానండి. మొత్తం ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. అవన్నీ చూస్తున్నారు కదా షూస్, అవి ఆ బాక్సులన్నీ షూస్ ఉంటాయి అన్నమాట. వైట్, బ్లూ, స్కూల్ని బట్టి ఉంటాయి. కంపెనీ ఉంటాయండి బాట, చూసారు కదా, కంపెనీ షూసే ఉంటాయి. స్టాండర్డ్గా ఉంటాయి, రేట్లు ఎక్కువ ఉంటాయి. కాకపోతే అందులో తీసుకుంటే కొన్నాళ్ళు మన్నుతాయి షూస్. అవి సేల్స్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ పిల్లల్ని తీసుకునే వెళ్ళాలండి మనం. వాళ్ళ సైజ్ అన్నీ చూసుకుని తీసుకోవాలి. ఇంకా మా అబ్బాయి ట్రయల్ రూమ్లో ట్రైల్ వేసుకొచ్చాడనమాట. డ్రెస్సు చూపించడానికి వచ్చాడు. నాకు బాగుంది, బాగా సెట్ అయింది. కొంచెం లూజ్గా ఉండాలి కదా, స్పోర్ట్స్ డ్రెస్ అనేటప్పటికి కొంచెం లూజ్గా ఉండాలనేసి కొంచెం లూజ్గా ఉన్నదే తీసుకున్నాం మేము. కరాటీ డ్రెస్ ఒకటి ఇచ్చారు, 2 జతలు యూనిఫామ్ ఇచ్చారు, 2 జతలు సాక్స్లు ఇచ్చారు, 1 జత షూ ఇచ్చారు, టై, బెల్ట్, స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి, అన్నీ మొత్తం కాంబో అన్నమాట. ఇంకా మడత పెడుతున్నారు కదండి, అదే డ్రెస్సు యూనిఫాము. ఇలాగొచ్చి తీసుకోవాలన్నమాట. ప్రతి ఇయర్ ఇలాగ స్కూల్లో పెట్టినా కూడా వీళ్ళే పెడతారు స్టాలో. అంత ముందు ఎందుకు తీసుకోవటం అని తీసుకోలేదు. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా 2 డేస్లో స్టార్ట్ అయిపోతాయి స్కూళ్ళు. అందుకే ఇంకా తప్పదు కదండి, తీసుకున్నాం. ఇంకా ఎలాగుందనిపిస్తుంది మీకు అసలు? మీరు ఎప్పుడన్నా వచ్చారా ఇలా డ్రెస్ బాక్స్కి? వస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి వచ్చామనేది. చాలామంది తక్కువ ఉన్నారు. అప్పుడు మేము ఫస్ట్ కొండ వెళ్ళినప్పుడు అయితే అసలు ఖాళీ అనేది లేదండి. ఎప్పుడు ఫుల్గా జనం ఉంటుంది. స్కూల్ ఓపెనింగ్ టైంలో అది ఫుల్ జనం ఉంటుంది. స్కూల్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఈ షాప్ అనేది ఈవినింగ్ 4 నుంచి తీసి ఉంచుతారండి, కంటిన్యూగా తీసి ఉంచుతారు. మార్నింగ్ టైం అయితే ఎప్పుడు చూసినా క్లోజ్లోనే ఉండేది. ఈవినింగ్ అయితే కంపల్సరీ 4 నుంచి తీసి ఉంచుతారు అన్నమాట. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఏ ర్యాక్ ఆ ర్యాక్ ఉంటాయండి, అక్కడ ఇక్కడ కలిసిపోవటాలు ఉండవు. చిన్న చిన్న వాటర్ బాటిల్స్ పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటాయి అన్నమాట. అవి పిల్లలు ఇంకా అవే కావాలంటారు. మేము తీసేసుకున్నాం. లిఫ్ట్ దగ్గర నుంచున్నాం, ఆ లిఫ్ట్ రావట్లేదు అనేసి ఇంకా కిందకి వెళ్ళిపోదామా ఏంటని చూస్తున్నాం అన్నమాట. లిఫ్ట్ ఎప్పటికీ రావట్లేదు. అది లిఫ్ట్ ఉంటుంది ప్రతిదానికి, మెట్ల మించి వెళ్ళి పని ఉండదు. ఇంకా అన్నీ తీసేసుకుని నేను మెట్ల మించి కిందకు వస్తున్నాను అనమాట. నడుచుకుంటూ వస్తున్నాం. లిఫ్ట్ అనేది రావట్లేదండి. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉంటుంది. స్టెప్స్ మించి వస్తున్నాం కిందకి. వెయిట్ ఏమీ లేదు చేతిలోని, దాని గురించి ఇంకా స్టెప్స్ మించి వస్తున్నామండి. ఎలాగ అనిపించింది మీకు ఈ వీడియో నాకు చెప్పాలి. మొత్తం ఇంక గ్రౌండ్కి వచ్చాము. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. టీ షర్ట్లు చూసారా, స్కూల్యే కాకుండా బయటికి కూడా అమ్ముతున్నారంట. నాకు ఈ సంవత్సరమే తెలిసింది. అక్కడ సేల్స్ ఆవిడ ఉంది కదా, ఆవిడ చెప్పింది అన్నమాట. అంతకుముందు ఎప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళాం కానీ షాపుకి ఎప్పుడు ఏమీ చెప్పలేదు వాళ్ళు. ఈ సంవత్సరం చెప్పారు. నైటీలు కాడి నుంచి అన్నీ అమ్ముతున్నామండి, టీ షర్ట్లు, నైట్ డ్రెస్సులు, ఇలాగా మొత్తం అన్నీ ఉంటాయి అని చెప్పింది ఆవిడ. అప్పుడు దాకా తెలియలేదు నాకు. మామూలు స్కూల్కి సంబంధించినవి ఉంటాయనే తెలుసు కానీ ఇవన్నీ అమ్ముతారని తెలియదు. ఇక్కడ కౌంటర్ ఉంటుంది అన్నమాట. కిందకు వచ్చేసామండి. కౌంటర్ కిందే ఉంటాయి. కౌంటర్లో ఈ కౌంటర్లో మనం బిల్లు వేయించుకోవాలి. మనకి ఏమన్నా డ్రెస్సు ఏమన్నా లేవనుకో వాళ్ళు స్లిప్ రాసిస్తారన్నమాట. మొత్తం బిల్ చేసేయాలి. మనకి ఏదైనా డ్రెస్సు లేదు అనిపిస్తే, తర్వాత వస్తుంది అనిపిస్తే వాళ్ళు బిల్లు దాని మీద రాసిస్తారు. తర్వాత మనం ఎప్పుడు వెళ్ళినా తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ముందే పేమెంట్ అది పే చేసేయాలి. తర్వాత పే చేస్తామంటే అని కుదరదు. ఆ ఎదురు కౌంటర్ ఉంది కదండి, ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు. ఆ కౌంటర్లో మనం బిల్ పే చేసేయాలి. మనం ఎంటర్ అవ్వగానే ఎక్కడికి వచ్చారు, ఏం కావాలి, ఏ స్కూలు, పిల్లల ఏజ్ అని అడుగుతారు. ముందు ఎంట్రన్స్లోనే ఒక ఆయన ఉండి అడుగుతారు. బాగానే ఉంటుందండి అదంతా. వీళ్ళు బిల్ చేసేవాళ్ళమాట. మనకు చిన్న స్లిప్ ఇస్తారు, బిల్ చేసేసి
ఇక్కడ కూడా యూనిఫామ్ బట్టలు ఉన్నాయి, వైట్ మొత్తం అన్నీ ఉన్నాయండి. అంటే పిల్లల క్లాసులు స్కూల్ని బట్టి ఉంటాయన్నమాట. ఓన్లీ మనం మళ్ళీ అట్ల మీద కుట్లు వేయించుకునే పని అది ఉండదు. డైరెక్ట్ మనం కొంచెం వాష్ చేసేసుకుని డైలీ వేసేయచ్చు. పిల్లలకి బాగానే మన్నుతాయండి, పాడవటం అంటూ ఉండదు, చెరగటం అని ఏముండవు. యూనిఫామ్ ఎప్పుడు కూడా నేను ఎన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నాను కానీ ఎప్పుడూ యూనిఫామ్ చెరగటం అనేది జరగలేదండి. అలా బిల్ చేసి దానికి స్టిక్కర్ పెట్టి ఇచ్చేస్తారు. ఆ బిల్ తీసుకుని మనం కిందకు వచ్చేయటమే. ఇంకా అలా బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. కొంచెం ఎంట్రన్స్కి కొన్ని మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కి లోనికి వెళ్ళాలి. ఇంకా అదే ఎలాగ వెళ్ళాము అలా కిందకు వచ్చేసాం. మీకు నా వెనకాల పేరు కనిపిస్తుంది చూడండి. షాప్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. అంగో డ్రెస్ బాక్స్ అని కనిపిస్తుంది కదా బయట మాట. ఈవినింగ్ టైం వెళ్ళాము మేము, ఈవినింగ్ 5:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా అలా తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం అన్నమాట. కాంబాక్సులు కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. కాంబాక్సెస్ అవి మేము ఇంకా అందులో తీయమండి, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట. అందుకే ఇంకా అందులో తీయం మేము. ఓకేనండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే డ్రెస్ బాక్స్కి వెళ్ళండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ సరికొత్తగా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలా డ్రెస్ తీసేసుకుని మేము బండి ఎక్కేసి మా ఇంటికి మేము వచ్చేస్తాం అన్నమాట. వస్తున్నప్పుడు షాప్ ఎక్కడి వరకు కనపడుతుందని అలా వీడియో పెట్టే వచ్చాను. కొంచెం దూరం వరకు కనిపించింది అన్నమాట. అదేనండి వీడియో మటుకు సూపర్గా వచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి డ్రెస్ బాక్స్కి వెళ్ళండి. ఓకేనండి, బాయ్.